ప్రైజ్ లార్డ్. ఇది ఎన్నో తప్పులు చేసినప్పటికీ దావీదు మహారాజు ఎలా అంత గొప్పవాడయ్యాడు అనే అంశంపై ఒక చిన్న ఆత్మీయ వివరణ. ఒక వ్యక్తి ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా సరే, నిజమైన పశ్చాత్తాపం అలాగే దేవుని అపారమైన క్షమాగుణం అతని జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయో ఈ సందేశం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటిగా మనం దావీదు మహారాజు చేసిన ఘోరమైన తప్పులను ఒకసారి చూద్దాం. అతడు అబద్ధాలాడి ఏకంగా 55 మంది యాజకుల మరణానికి కారణమయ్యాడు. అంతేకాదు, బందిపోటు దొంగగా మారి అమాయకులను చంపాడు. ఇతరుల భార్యను అక్రమంగా తీసుకున్నాడు. ఊరియాను అత్యంత దారుణంగా చంపించాడు. అలాగే దేవుని మీద కాకుండా తన సొంత సైన్యం మీద ఆధారపడి గర్వించాడు. మరి ఇన్ని భయంకరమైన పాపాలు చేసిన వ్యక్తిని దేవుడు ఎందుకు కఠినంగా శిక్షించలేదు, పైగా అంత గొప్పవాడిని ఎలా చేశాడు అని మీకు అనిపించవచ్చు కదా. రెండవదిగా దీనికి సమాధానం దేవుని సాత్వికం మరియు దావీదు కనబరిచిన నిజమైన పశ్చాత్తాపం. అవునండి, దావీదు తన తప్పులను తెలుసుకుని కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు దేవుడు తన అపారమైన కనికరాన్ని చూపించాడు. బైబిల్లో ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది, వినండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అంటే తన సొంత మంచితనం కాదు, దేవుని సాత్వికమే తనను రక్షించి అంత గొప్పవాడిని చేసిందని దావీదు గ్రహించాడు. చివరిగా ఇది మన ఆత్మీయ ఎదుగుదలకు ఒక గొప్ప పాఠమండి. ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే అది మన నీతి వల్ల కాదు సుమా, కేవలం దేవుడు మన పట్ల చూపిస్తున్న అపారమైన సాత్వికమే కారణం. దేవుడు మనల్ని ఎలాగైతే భరించి క్షమించాడో, మనం కూడా మన భార్య లేదా భర్తను, కుటుంబ సభ్యులను, తోటివారిని అలాగే క్షమించి వారి పట్ల సాత్వికాన్ని కనబరచాలి. ముగింపుగా, మన నిజమైన పశ్చాత్తాపం అలాగే ఇతరుల పట్ల మనం చూపే దేవునిలాంటి సాత్వికమే మనలో ఆత్మీయంగా గొప్పవారిగా నిలబెడుతుంది. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితుల, కుటుంబ సభ్యులతో పంచుకోండి.